తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు ఉద్యమ నేత కేసీఆర్ పోరాటం వల్లే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిందంటూ మంచిర్యాల జిల్లా మందమరిలో బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకుని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కారణంగానే వెంటనే కాంగ్రెస్ మరియు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించిందన్నారు. ఇవాళ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావానికి కేసీఆర్ దీక్షే కారణమని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్ అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు 2009 డిసెంబర్ 9న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఆనాటి హోంమంత్రి చిదంబరం గారు, కేసీఆర్ గారు మీరు ఆమరణ నిరాహార దీక్ష విరమించండి, మీరు బతుకుండాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన రోజు 60 ఏళ్ళ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పటి చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి వచ్చినటువంటి రోజు. అంటే మన నాయకుని యొక్క పోరాట పటిమ వల్ల, మన నాయకుని యొక్క మొండితనం వల్ల, మన నాయకుని యొక్క చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష, దక్షత వల్ల వారి ప్రాణాన్ని పనంగా పెట్టి చావునట్లు తలబెట్టి నా రాష్ట్రం వస్తే తప్ప నేను విశ్రమించను, ఇక్కడి హక్కులు, ఇక్కడి నిధులు, ఇక్కడి నీళ్లు, ఇక్కడి వనరులు అన్ని కొల్లగొట్టబడతా ఉన్నాయి, నా చావుకైనా నేను సిద్ధపడతా కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతా, దానికి రాష్ట్రం రావాలని చెప్పి గట్టిగా ముందుగా కేసీఆర్ గారు ఆనాడు దీక్ష కూర్చున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి మనం విజయ దివాస్గా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2010 నుంచి మనం జరుపుకోవడం ఆనవాయితీ. పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు ఒక మాట, సింహం తన చరిత్ర చెప్పుకోకపోతే వేటగాడు చెప్పేది చరిత్ర అని చెప్పి పెద్దలు చెప్తారు. మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు 14-15 సంవత్సరాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు. ఆ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని, ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని ఆనాడు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఇతర